మీరు ఏ ముచ్చట కోసం వెయిటింగ్ చేస్తుండ్రంటే సర్పంచ్ ఎలక్షన్లు అయితేయా కావానేగా పక్కగా ముచ్చట వివరంగా చెప్తాం గానీ ఫస్ట్ అయితే హెడ్లైన్. సర్పంచ్ ఎన్నికలకు లైన్ క్లియర్, రేపు నోటిఫికేషన్ వస్తుంది బరాబర్. పొన్నం సారు చెప్పిండు సారీ, అట్లా మాట్లాడొద్దన్నారు ఇంకో పారి. ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే జైలుకే, డ్రైవింగ్ లో వద్దనేది మన మంచికే. మంచిగుందట 5 రూపాయల టిఫిన్, పేదలకు తప్పినట్టే నాష్ట పరిశాన్. మంచు యూనివర్సిటీలో మస్తు ఫీజులు, ఎక్కువ గుంజిండ్రట మరి 26 కోట్లు. తెలంగాణలో ప్రతొక్క పార్టీలు, అన్ని పార్టీల లీడర్లు, పదవుల మీద కాయిషున్నోళ్ళు, బీసీ సంఘాలు, బీసీ బలగం అందరికందరూ హైకోర్టు ఏం చెప్తుంది, హైకోర్టు ఏమంటదో అని మొత్తం నజర్ అటేసిండ్రబ్బా. ఆవు మరి బీసీలకు 42% పదవులు వచ్చే ముఖ్యమైన కేసాయే. లేలే ఇయ్యొద్దంటే ఇయ్యొద్దని కొందరు అడ్డం పడబట్టిరి. ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు రిజర్వేషన్ రాదని సర్కారోళ్ళు సుత తోపు లాయర్లను పట్టుకొచ్చిండ్రు బీసీలకు ఫాయిదా చేస్తానికి. గంటల కమానం 2 దిక్కుల వాదనలు జరిగినాక ఇగో గిది ఫైనల్ అయింది. సర్పంచ్ ఎలక్షన్లకు తొవ్వ సాపైనట్టే, నోటిఫికేషన్ ఇస్తానికి ఓకే చెప్పింది మరి హైకోర్టు. రిజర్వేషన్ల లెక్క దేలేదాన్ని కాపాలని కేసు వేసిన వాళ్ళు కోరితే ఆపే ముచ్చటే లేదన్నది. ఇక రేపటి సంది నామినేషన్లు వేసుకోవచ్చు అన్నట్టు. కాకుంటే ఫైనల్ తీర్పు రేపు పగటీలు వస్తుంది, ఎందుకంటే ఇంకింత మంది వాదనలు వినాల్సి ఉంది. ఈ రోజు కూడా స్టే ఇవ్వలేదు అంటే ఎలక్షన్ షెడ్యూల్ ఆల్రెడీ ఇష్యూ అయింది కాబట్టి కొనసాగుతుంది అంతే. వాళ్ళు పిటిషనర్ తరపున న్యాయవాదులు చాలా ప్రెస్ చేసిండ్రు, స్టే కొరకు ప్రెస్ చేసిండ్రు, అండర్టేకింగ్ కొరకు ప్రెస్ చేసిండ్రు, కానీ ఏది వాళ్ళ సఫలం కాలే. సర్కార్ తరపున సీనియర్ లాయర్ అభిషేక్ సింఘ్వి సార్ ఆన్లైన్ లో వాదించిండు. రిజర్వేషన్లు పెంచడానికి అసెంబ్లీలో అన్ని పార్టీలు ఓకే అన్నాయి, అందరి హిమ్మత్ తోటి ఏకగ్రీవ తీర్మానం చేసి బిల్లును గవర్నర్ కాడికి పంపితే ఆడ పెండింగ్ లో పడ్డది అనుకొచ్చిండు. చట్టాన్ని సవాల్ చేయకుంటే జీవోని ఎట్లా సవాల్ చేస్తారని క్వశ్చన్ చేసిండు సారు. రాష్ట్రం అంతా పక్కా కులగణన జరిగింది, గా రిపోర్టును బట్టే గవర్నమెంట్ ముంగట్టుకోయింది. రిజర్వేషన్లు 50% దాటొద్దనే రూలు రాజ్యాంగంలో లేదని 2.5 గంటలు వాదించండు. 50% దాటొద్దు అని చెప్పి పిటిషనర్ ఏదైతే తీసుకొచ్చారో అది భారత రాజ్యాంగంలో ఎక్కడ కూడా లేదు అనేది వారు ప్రధానమైనటువంటి అంశాన్ని లేవనెత్తారు సింఘ్వి గారు. వాస్తవానికి కూడా భారత రాజ్యాంగంలో ఎక్కడ లేదు. పెద్ద కులాల పేదల కోసం 6 ఏళ్ల కిందట 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తెచ్చినాడే 50% లిమిట్ దాటిపోయింది అనేది సర్కార్ వల్ల వాదన. కుల సర్వే జరిగిన తర్వాత ఎంపెరికల్ డేటా లభించింది కాబట్టి ఈ రిజర్వేషన్ ఇవ్వడం న్యాయబద్ధమైంది అనేది మాట మా న్యాయవాదులు వాదనలో వినిపించినారు. ఇవాళ స్టే ఇవ్వలేదు కాబట్టి రేపటి నుంచి ప్రక్రియ ఉంటుంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, బీసీ సంఘాల లాయర్లంతా పొద్దుందాకా హైకోర్టులోనే ఉన్నారు. 5.5 గంటలు వాదనలు నడిచినాయంటే చూడుండ్రిగా. ఎలక్షన్ లాగేటట్టు స్టే ఇయ్యలే కాబట్టి రేపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్లకు నోటిఫికేషన్ వస్తుంది, బాజాబ్తో నామినేషన్లు వేసుకోవచ్చు. అంటే స్టే వస్తుంది అనుకున్నారు, స్టే రాలే. జీవో కొట్టేస్తుంది అనుకున్నారు, జీవో కొట్టేయలే. అదేవిధంగా ఈ రిజర్వేషన్లు ఆపు చేస్తుంది అనుకున్నారు, ఆపు చేయలే. అంతా ఇవాళ న్యాయం బీసీల పక్షాన ఉంది కాబట్టి రిజర్వేషన్ల విషయాన్ని సావధానంగా ఉన్నటువంటి న్యాయమూర్తులకు శిరస్సు వంచి వాళ్లకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నారు. నలుగుట్ల మాట్లాడేటప్పుడు మాట పైలంగా ఉండాలబ్బా. ఏదో అనుకొని మాట్లాడితే ఇంకేదో కావచ్చు. ఇక లీడర్లు అయితే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ముంగట కెమెరాలు ఉంటాయి, చుట్టూరా చెవులుంటాయి. మళ్ళీ ఇవాళ రేపు సోషల్ మీడియా రువడి చిన్నగా ఉన్నదా? గట్లైన ముచ్చట్నే గీ వార్త. 3 రోజుల సంధి నడుస్తున్న మంత్రుల పంచాయతీ తశ్వ అయ్యింది. ఇక పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సార్ పెద్ద మనిషి తీలరా ఇంటికి మంత్రులు పొన్నం ప్రభాకర్, అట్లూరు లక్ష్మణ్ సార్ పిలుచుకొని మాట్లాడిండు. హాగో ముద్దుగా ఒక కాడ ఊకొని నాష్ట చేస్తున్నారు మంత్రులు, లీడర్లు అంతా ఊకొని. ఇలా జరిగిన సంఘటన మా కుటుంబ సమస్య. ఇది మేము తేల్చుకున్నాం. ఈ సమస్య ఇంతటితో ముగింపు చేయాలని. మొన్నటి మీటింగ్ లో నన్ను అనకూడని మాట అన్నాడని పొన్నం సార్ మీద గుస్సా అయ్యిండు లక్ష్మణ్ సారు. అట్లెట్లా అంటాడని హైకమాండ్ కు కంప్లైంట్ గినే చేసిండు. ఇంకా ముదిరితే మంచిగా ఉండదని అధ్యక్షుల వారు ముంగట్టుకొచ్చి ఒడిపించిండు అన్నట్టు. నేను ఆ మాట అనకపోయినప్పటికీ దానికి పత్రికలో వారు స్వీకరించినటువంటి ప్రకారంగా కొంత బాధపడినటువంటి మాటను నేను క్షమాపణ కొడుతా ఉన్నా. ఎక్కడ కూడా అటువంటి ఆలోచన లేదు, నాకు అటువంటి ఒరవడిలో నేను పెరగలేదు. కాంగ్రెస్ పార్టీ నాకు ఆ సంస్కృతిలో నేర్పలేదు. లేవంగానే ఫోన్లో గుడ్ మార్నింగ్,
పండ్లు తోముకుంటా కాలింగు, చాయ్ సపరించుకుంటా చాటింగు, నాస్టా చేసుకుంటా వీడియోలు చూసుడు, అటెనక దోస్తులకో చేయాల్సిన వాళ్ళకో ఫోన్లు. ఇక ఆఫీస్ల ఫోన్లే, క్యాంటీన్ల ఫోన్లే, పనికాడ ఫోన్లే, మార్కెట్ల ఫోన్లే, షాపింగ్ మాల్ల ఫోన్లే. రాత్రి ఇంటికొచ్చి కాలు చేతులు కడుక్కున్నాక మళ్ళా ఫోన్ పట్టుకొని టీవీ చూడాలి, ఫేస్బుక్లో లైకులు కొట్టాలి, వాట్సాప్లో షేర్ చేయాలి. 11 దాటినాక గుడ్ నైట్ మెసేజ్ పెట్టి బజ్జోవాలి. పాపం మనోళ్ళు అయినా టైం చాలతలేదని, బుద్ధి తీర్తలేదని గీ కథలిగిన వడబట్టిరి. చెవుల వైర్లు తగిలించుకొని బండికి కొడుతురంటే మీరు పోవాల్సిన జాగకు పోరు, సీదా జైలుకు పోతారు. బండి అయితే బండి, కారు అయితే కారు, ఆటో అయితే ఆటో, బాజాప్తా ఫైన్లు గుంజుడే, జైల్లో నూకుడే అని కొత్త పోలీస్ కమిషనర్ సజ్జనార్ సార్ వార్నింగ్ ఇచ్చిండు. మళ్ళా ఎవరు చూడు తిరువాటమే లేనట్టు ఇయర్ ఫోన్లు పెట్టుకొని ఫోన్ల పొంకనాలో పాటలో ఇనుకుంటా వీడియోలు చూసుకుంటా పనులు నడపబట్టిరి. కొందరు ఉత్తమ డ్రైవర్లు అయితే వీడియో కాల్ మాట్లాడు, వీడియోలు చూసుడే నా డ్రైవింగ్ లా. ఆయనతో ఏదన్నా అడ్డం వచ్చే వరకు ఎటు మలపాలనో తెలియక పోయి ఇంకో బండికో డివైడర్ కో గుద్దుకుంటే దవాఖానలో బెడ్ ఎక్కే కథ అవుతుంది. మరి వాళ్ళకి దెబ్బలు దాకుడే కాదు, ఏరేటోళ్ళం కూడా సోపతికి దవాఖానకు దొలకపోతున్నారు పుణ్యాత్ములు. డ్రైవింగ్ చేసుడు, ఫోన్ లేనుడు, 2 పనులు ఒకటే పారు చేయలేక మెదడు తిక్కమకై టక్కలు రైతున్నాయట. అగో గందుకే గీ రూల్స్ తెస్తున్నారు పట్నం పోలీసులు. తెంపు లేకుంటే చెవుల వైర్లు తగిలించుకుంటే ఏమైతుందో డాక్టర్లు కూడా మళ్ళా చెప్పబట్టారు. జస్ట్ ఇమాజిన్, అంటే ఒక 80-90 ఇయర్స్ ఉన్న వాళ్ళకు వచ్చే ప్రాబ్లమ్స్ ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్కి వస్తున్నాయి. అంటే 20-30 ఇయర్స్లో ఉన్న వాళ్ళకు హియరింగ్ లాస్ వస్తుంది. వీళ్ళన్న జరంత నయము ఇయర్ ఫోన్లు పెట్టుకొని మాట్లాడతారు. కొందరు ఉంటారా నాయన తలకాయకి భుజానికి నడుమ ఫోన్ పెట్టుకొని బండ్లు దంచుడే దంచుడు. ఇంకా కొందరేమో ఒక చేత హ్యాండిల్, ఇంకో చేత ఫోను. ఆనందము ఆవేశమో ఎక్కువైతే ఆ టెన్షన్ ఆ సంబరంలో బండి ఎటు గుంజే తెలియదు. మరి గట్ల నడిపితే జైలుకు పోతారా పోరా ఇంకా చిరుముచ్చట గాని ఏదో ఒక నాడైతే దవాఖానకు పోయే డేంజర్ ఉంటది, చూసుకోండి మళ్ళా. అరే నా మాటిన్రా, పైసలుంటే సప్పుడు కాకుండా ఓ టిఫిన్ సెంటర్ పెట్టు. మంచి మాస్టర్ దొరికినా అంటే నీకే తినే తిరువాటం దొరకదురా. చూస్తలేవురా మనం తినే కాడ ఎంతమంది ఉంటారో. అసలు ఈ పట్నపోలు ఇంట్లో వండుకుంటారో లేదోరా, మొత్తం హోటళ్ళ తినుడే నేర్చిండ్రు. మబ్బులు లేచి ఓ 4-5 గంటలు నడిపిస్తామా అంటే పైసలురా. ఇడ్లీ, దోశ, వడ, పూరి, బోండా దేనికైనా 40 రూపాయలు రా. మరి టేస్ట్ మంచిగుంటే ఓ 50కి పెంచినా ఎగబడి తింటారా అని సలహా ఇస్తుంటారు. అయితే మిమ్మల్ని ఇప్పుడు టిఫిన్ సెంటర్ కాడికి తోలుకపోతాం. ఆడ రేటు, దాని టేస్ట్ గురించి తిన్నోళ్ళే చెప్తారబ్బా. ఇటు బండి రాకముందుకే అటు లైన్లు కట్టిరు కాకాలు. రైట్, ఇక షటర్ తెరవంగానే 5 రూపాయలు ఇయ్యాలి, నాస్టా తీసుకోవాలి. ఇయ్యాల ఉప్మా, అంచుకు పల్లి చట్నీ, సాంబారు, తాగటానికి ఒక నీళ్ల పాకెట్. మరెవ తాత 2 డబ్బాలు నింపుకోబోతున్నాడు ఇంటికి. ఒకటి అవ్వకు కావచ్చు. హైదరాబాద్ మింటు కాంపౌండ్ కాడ జిహెచ్ఎంసీ ఇందిరమ్మ క్యాంటీన్ ముంగట గిట్లున్నది పొద్దుగాల. సూపర్, మధురం చాలా బాగుంది. మాలాంటి వాళ్ళకి చాలా సెట్. ప్రజలకి కడుపు నింపుతున్నారు సార్. బయట అయితే 35 రూపాయలు ఉన్నాయి, ఇక్కడ 5 రూపీస్కే రోజు ఒక టిఫిన్ పెడుతున్నారు. చాలా బాగుంది. లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. పల్లీలు వేసిరు, ఇలా క్యారెట్ వేసిరు. టేస్ట్ అయితే బాగుంది. సాంబార్ కూడా ఇస్తారు. తినబోలేదు. గరీబ్ వాళ్ళు అందరూ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. కానీ ఏంటంటే ఒక స్పూన్ ఉండాలి దీనికి. తెలియదు మాకు, ఇవాళ తెలిసింది. ఇక్కడ డ్యూటీ చేస్తాం. ఇక్కడ వచ్చి ఏం డ్యూటీ చేస్తారు? సెక్యూరిటీ హాస్పిటల్లో. ఏ రోడ్డు మీదే నిలబడి తింటామనుకుంటే కంటైనరు, లైట్లు, ఫ్యాన్లు, బేసిను, నీళ్ల సౌలతి 5 రూపాయలకే దినం ఒకటి పెడతారు. మళ్ళా ఇడ్లీ, మిలెట్ ఉప్మా, పూరి, పొంగల్, ఐతారం బందు. టేస్ట్ మాత్రం పర్లేదన్న, బాగుంది. ఇలానే కంటిన్యూ చేస్తే, అంటే ఈరోజు ఒక్కరోజు అని కాదు, ఇలానే కంటిన్యూ చేస్తే చాలా బాగుంటుంది. బాగుంది, మంచి టేస్ట్ ఉంది, బాగుంది. పర్లేదు. 5 రూపాయలు అంటే కూడా బయట తినే జనాలకి, ఇప్పుడు రోడ్ల మీద ఉన్న అనాథ వాళ్ళకి చాలా ఇదైపోతుంది అన్న. కానీ ఏంటంటే జర పల్సా ఉంది, జర మంచిగా పెడితే మంచిగా ఉంటుంది. అది సాంబార్ అంటే నీళ్ళలాగా ఉంది. అది నాస్టాకు 19 రూపాయలు ఖర్చు అవుతుంటే మన కాడ 5 రూపాయలు తీసుకొని తతిమ 14 రూపాయలు సర్కారు పెట్టుకుంటాది. హరే రామ హరే కృష్ణ సంగపోళ్ళు వండి పంపిస్తున్నారు అన్ని సెంటర్లకు. ఇప్పుడు కొన్నే పెట్టిండ్రు కానీ 150 జాగాలలో తెరుస్తారట. ఇక్కడ 300 మెంబర్లు తింటున్నా ప్రెసెంట్. అంటే ఇంకా పెరుగుతవి పంపిస్తారు. పొద్దుగాల 7 గంటలకెళ్ళి 9:30 దాకా నాస్టా, ఇక 12 గంటలకెళ్ళి 2:30 దాకా ఇదే సెంటర్ 5 రూపాయల పువ్వా. ప్రతి ఒక్కటి పిటాన పిరముండే. హైదరాబాద్ లో అంత తక్కువకు పెట్టుడు గిరేటే కదా. అట్లనే రాత్రి పూట కూడా 5 రూపాయలకి అన్నం పెడతారా అంటే చిన్న దందాలు చేసుకునేటోళ్ళు, కూలీలకు, గరీబులకు 3 పూటల కడుపు నింపినట్టు ఉంటది. ఈ ఆలోచనకినే వేస్తారో మరి. ఇప్పుడు కిరాయిల్లే, సొంతిల్లే. కిరాయింట్లో ఎన్నొద్దులున్నా అది మనది కాదు.
కానీ మన ఇంట్లో మనమే కిరాయికుంటే ఎట్లుంటది? అయినా అట్లెట్లుంటారు అంటుండ్రులే. కొందరు రైతుల పరిస్థితి అట్లనే ఉన్నది. మళ్ళా దున్నే భూములు ఆలే కానీ హక్కు ఉండదు, పట్ట ఉండదు. వ్యవసాయం నడుస్తుంటది, పంట చేతికొస్తుంది కానీ భూమి మాత్రం సొంతం కాదు. అట్లాని కౌలు రైతులు కాదు, వాళ్ళే ఓనర్లు. ముచ్చటంతా తికమక్కుంది కదా, చూడుండ్రి మరి క్లియర్గా అర్థమవుతుంది. సూర్యాపేట రైతుల సుడి తిరిగినట్టే పట్టాలు రాబోతున్నాయి. మళ్ళా అది కూడా 100 మందికి 2000 ఎకరాలు. నూతన కల్ మధ్యలాల మండలాల రైతులు 50 ఏళ్లకు మీదనే అవుతుంది పట్టాల కోసం తిరగబట్టి. వెనకటెన్నడో దొరల తానకుంటే సర్కార్లు ఎన్ని మారినా భూమి మాత్రం వీళ్ళ పేరు మీదికి రాలే, సీలింగ్ భూమి కిందనే ఉండే. కాంగ్రెస్ సర్కార్ రాగానే రైతులంతా గోస చెప్పుకుంటే సరే అని సర్వే చేపిస్తున్నారు. ఇక పట్టాలు రావడం అనేది మాకు చాలా సంతోషకరంగా ఉందండి. ఇంతకు ముందు మేము రుణాలు తీసుకోవాలనుకున్నా, పిండి బస్తాలు తీసుకోవాలనుకున్నా మాకు వచ్చేది కాదండి, చాలా ఇబ్బందులు అయ్యేది. 54లో మా తాత కొన్నాడు సార్, అప్పటి నుండి ఇప్పటి వరకు పట్టా కాలే. ఇప్పుడు సర్వే చేస్తారు కాబట్టి పట్టాలు అయితే అనే ధైర్యం వస్తుంది సార్. వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లా బార్డర్లలో కలిపి 1,50,000 ఎకరాల భూమి ఉండేనట దొరవారి పేరు మీద. 1972లో భూ సంస్కరణల చట్టం వస్తే కొన్ని భూములు ఉంచుకొని కడమ యామ్మిండు, కొన్ని దానం ఇచ్చిండట. ఓ గట్ల ఇళ్ళ తాతలు కొన్నారు కానీ రిజిస్ట్రేషన్ చేయించుకోలే. ఏం అదేనా ఎటుపోతుంది అనుకున్నారు. అయితే బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ధరణి తెచ్చినప్పుడు కాస్తుల పేరు తీసేసేటోరకు ఈగేముంది, దొరవారి పేరే చూపించింది. ఓ రైతు బంధు లేదు, రైతు భరోసా లేదు, బ్యాంకులకు పోతే లోన్లు ఇచ్చుడు లేదు, పిండి బత్తాలకు పోతే ఆళ్ళు మర్రగొట్టుడే. ధరణి మారుతున్నాం, ధరణి మార్చి భూమాత తెస్తాం, దాంట్లో మీకు పట్టాలు అమలు చేసిస్తామని చెప్పిండండి. ఎంప్లాయీలు వచ్చే సర్వే చేస్తుండండి. ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది. రైతు బంధు కోల్పోయినాము, బ్యాంక్ లోన్లు ఎవరు ఇవ్వలేదు మాకు. మా ధాన్యాన్ని మేము అమ్ముకోలేక సూర్యాపేట జనరల్ మార్కెట్ లోకి వెళ్తే కమిషన్ దారుల దోపిడీ. ఈ సర్కార్ వచ్చి ధరణి ఎత్తేసి పైలట్ ప్రాజెక్ట్ కింద సర్వే చేపించి ఎవ్వరు దున్నుకుంటున్న భూమిని వాళ్ళ పేరు మీదకి మార్చబోతుంది అన్నట్టు. సర్వే కూడా ఇంకొక వారం రోజుల్లో కంప్లీట్ అయిపోద్ది. అయిపోగానే వెంటనే అదే ఫైలింగ్ అవన్నీ చేసుకొని పట్టాలు ఇప్పించే ఏర్పాటు. మొత్తానికి పట్టాలు వస్తుండటంతో బీడు వారిన పొలంలో బంగారం పండినంత సంబరపడుతున్నారు రైతులు. భారతి భార్యాభర్తల సంబంధం గురించి, కుటుంబ సభ్యుల అనుబంధం గురించి ఓ ఇంగ్లీష్ కవి ఏమన్నాడో తెలుసా? The relationship between two persons in a family must be like a fish and water, but it should not be like a fish and a fisherman. ఏదో నాకు చెప్పొచ్చినట్టు చెప్పినుల్లా, తప్పులుంటే క్షమించుండ్రి, అసలు అర్థమే లేకుంటే మన్నించుండ్రి, కానీ మొదలైతే వార్త చూడుండ్రి. పెద్దరాయుడు పెద్దబడి కథ పెద్దగానే ఉన్నదుల్లో. తిరుపతిలో మోహన్ బాబు యూనివర్సిటీ ఉన్నది కదా, ఆ ఫీజు ఈ ఫీజు అని గుంజుడట. అదిగిన 1000 లక్షలు కాదు, కోట్లు. ఆంధ్ర చదువుల శాఖలకి యూనివర్సిటీల రికార్డులన్నీ మర్రేస్తే 26 కోట్లంతా వెళ్ళిందంటే చూడండిగా. ఉత్తగానే ఇడిచిపెట్టలే, గుంజిన పైకం అంతా 15 రోజుల్లో వాపస్ ఇవ్వాల్సిందే అని ఆర్డర్ వేసి మీదికెళ్ళి 15 లక్షలు దండగా రాసిరు రూల్స్ తప్పినందుకు. ఇది 3 ఏళ్ల లెక్క, కానీ కాలేజీలు ఎప్పటికంచెలో నడుస్తున్నాయి మరి. అంతేకాదు ఇట్లా అడ్డగోలు ఫీజులు వసూలు చేస్తుంటే ఇలా కాలేజీలో పర్మిషన్లు ఎందుకు క్యాన్సిల్ చేయొద్దని యూజీసీకి కంప్లైంట్ కూడా చేసిండ్రు. కథ ఎట్లనో ఉన్నదని ఎంబటి హైకోర్టు కురికి 3 వారాల దాకా ఏం యాక్షన్ తీసుకోకుండా స్టే తెచ్చుకున్నాడు క్రమశిక్షణ కంపాజిటర్ నేనే అని చెప్పుకునే సీనియర్ యాక్టర్ గారు. తిరుపతిలో విద్యానికేతన్ పేరుతోటి ఎన్నర్సందో ఒక బడి నడుపుతుండే. ఇక 3 ఏళ్ల కిందటనే సార్ పేరు మీద యూనివర్సిటీ చాలు చేసిండు. చదువులు షారడు, ఫీజులు బారడు అన్నట్టుంది కథ. స్టూడెంట్స్ టీచర్ల సంబంధం గురించి ఒక ఇంగ్లీష్ కవి ఏమన్నాడో తెలుసా? ఏ రిలేషన్షిప్ బిట్వీన్ two person in a college must be like a student and teacher, but it should not like be a customer and a shop owner. సినిమా డైలాగ్ లెక్క చెప్తే మీకు అర్థమవుతుందని చెప్పినాం సారు. తప్పులుంటే క్షమించు, అర్థమే లేదనుకుంటే మన్నించు, కానీ పోరలను మాత్రం ఫీజులతోటి శిక్షించకు సారు. కుతుబ్ మినార్, ఎర్రకోట, జమా మసీద్, హుమాయూన్ సమాధి, ఇండియా గేట్, అక్షర్ధామ్ టెంపుల్, లోధి గార్డెన్స్, ఇట్లా ఎన్నో ఉన్నాయి ఢిల్లీలా. ఇవి చూస్తానికే దేశం అంతటి నుంచి పోతుంటారు టూరిస్టులు. ఈ స్కూళ్ళు కాలేజీల నుంచి పోరలను టూర్లకు తీసుకుపోయి చూపిస్తుంటారు కూడా. ఒక్కొక్క కట్టడం వెనుక ఒక్కో చరిత్ర ఉంటుంది. మరి కడమ వాటి గురించి అటు వెనుక గానీ మొదలు ఎర్రకోట ముచ్చట చూద్దాం. ఎర్రకోట కర్రెగైతుందుల్లా. అందమైన కట్టడానికి పొగజూరి మొసమర్రకుండా వేస్తుండే వరకు దినమింత నల్లగైతుందట. మరి సైంటిస్టులే స్టడీ చేసి చెప్పిండ్రు గీ ముచ్చట. వెనకట 100 ఏండ్ల కింద బందవస్తు బండరాళ్లతోని గడితే 2-3 ఏండ్ల కిందటి దాకా చెక్కున మెరుస్తుండే. కానీ ఇప్పుడు గిట్ల అయింది. అంత గలీజ్ చేయబట్టుకే ఢిల్లీలా బండ్లు ఫ్యాక్టరీల నుంచి వచ్చే పొగ తక్కువనా, బిల్డింగ్లు కట్టేటప్పుడు వచ్చే దుమ్ము
తక్కువనా? అంతా ఎర్రకోటను రౌండప్ చేసే వరకు ఎంటిక మందం పూత ఊసినట్టే అడ్డమైన కెమికల్ చేరినాయట. హీగేముంది, ఎర్రదనం పోతుంది, నల్లదనం వస్తుంది. అంతేకాదు ఎక్కువ రోజులు నిలబడే కోపుండదట సుత. 17 జెండా వందనం పండుగ గొప్పగా జరిగేది ఈడనే. మళ్ళా ఇప్పటికే పొల్యూషన్ తగ్గిస్తానికి సర్కార్లు తండ్లాడుతున్నా, పంటలు గాలబెడితే యాక్షన్ తీసుకుంటున్నా, చలికాలంలా బిల్డింగ్లు గట్టనీయకుంటున్నా, గాలి గలీజవుడు ఆగకపోయే వరకు కళాఖండాలు కలదప్పుతున్నాయి అన్నట్టు. ఇదొక్కటే కాదు, హుమాయూన్ సమాధి సుత ఇదే డేంజర్ ఉన్నదట. మరి ఎర్రకోట ఎనకటి రంగు రావాలంటే ఏం చేయాలంటే గాలి గలీజ్ కాకుండా చూడాలి, నల్లటి పొరలు పోయేటట్టు ఊకే గడుగుతుండాలి, రాళ్లకు రక్షణ పూతలు ఉయ్యాలి అనుకొచ్చిండ్రు సైంటిస్టులు. లేదంటే ఎర్రకోటకు బదులు కర్రెకోట అని చదువుకోవాల్సి వస్తుంది. తిరుపతి బ్రహ్మోత్సవాలు ఎంత సంబరంగా చేసిండ్రో మొన్నటిదాకా చూసినాం. రంగురంగుల లైట్లు, పూలతోని తిరుమలను సింగారిచ్చిండ్రు. రోజుకో తీరు వాహనం మీద స్వామివారు ఊరేగుతుంటే చూస్తానికి 2 కళ్ళు సాలలేదనుకో రాదుండ్రి. ఎక్కడెక్కడికెళ్ళో 8 లక్షలకు మీదనే భక్తులు వచ్చి దర్శనం చేసుకున్నారు. 37 కోట్లకు మీద ఆమ్దాన్ వస్తే 3 లక్షల మందికి మీద తలనీలాలు సమర్పించిండ్రు. ఇక ఇయాల్టి ముచ్చటేందంటే, ఓ కొడుకో, తక్కువ పొడుగు లేదు పో లైను. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లా అన్ని కంపార్ట్మెంట్లు నిండి శిలాతోరణం దాకా లైన్ కట్టిండ్రంటే సుడుర్రిగా. సంచులు పట్టుకొని సంటి పిల్లల్ని ఎత్తుకొని అడుగులు అడిగేసుకుంటా చిన్నగా కదులుతున్నారు భక్తులు. నిలబడి ఆష్టకొచ్చినట్టుంది. వీళ్ళంతా కూకున్నారు. లైన్ల నిలబడ్డోళ్లకు ఇట్లా నీళ్లు, జ్యూసులు ఇస్తున్నారు గుడోళ్ళు. తిరుపతి ఎంకన్న సర్వదర్శనానికి 24 గంటలు పడుతుంది. మళ్ళా టైం స్లాట్ భక్తులకు 7 గంటలు, 300 రూపాయల దర్శనానికి 5 గంటలు. అట్లా అని అందరు మనోళ్లే కాదుల్లో, తమిళనాడు నుంచి కాలినడకన తిరుపతికి చేరుకుంటారు చాలా మంది భక్తులు. పవిత్ర పెరటాశి మాసంలా శ్రీవారి దర్శనం చేసుకుంటే కోరిన కోరికలు తీరుతాయని నమ్మిక. గందుకే మనోళ్ళ కంటే ఆళ్లే శీతమున్నారు లైన్ల పొంట. మామూలు భక్తులకు గింత టైం పడుతుంది గాని పెద్ద పెద్దోళ్ళు ఇట్లా పోయి అట్లా దర్శనం చేసుకొని వస్తాండ్రు. దినం 70-80 వేల మంది వచ్చి గల్లల 4 కోట్ల రూపాయలు చదివిచ్చి పోతాండ్రు. మరి 7 కొండల ఎంకన్న స్వామి భక్తులంటే అట్లుంటారు. మళ్ళా హలో మమ్మీ, మస్తు ఆనబడుతుంది. వచ్చే తొవల ఫుల్ ట్రాఫిక్ ఉన్నది. నేను ఇంటికి వచ్చేటరకు 1 గంట 2 గంటలు ఆలస్యం అవుతుండొచ్చు. నా కోసం ఎదురు చూస్తారని ఫోన్ చేస్తున్నా. అట్లనా? అరే పైలంగా రా బిడ్డ. ఇగో ఇట్లనే ఉంటాయి పట్నంలో ఆనబడ్డదంటే ట్రాఫిక్తో తిప్పలు. 1/2 కిలోమీటర్ పోతానికి ఒక్కొక్క పరి అర్ధగంట సుతా పడుతుండొచ్చు. ఎంత ఆలస్యమైనా 2-3 గంటలల్లా ఇంట్లో పడతాం. కానీ వీళ్ళ పరిస్థితి అట్లా లేదుల్లా. అబ్బబ్బబ్బబ్బా, ఏం ట్రాఫిక్. కంటికి కనిపించినంత దూరం తొవ్వ మీద ఎక్కడ బండ్లు అక్కడనే ఆగినాయి. అసలు చిన్నగా మెల్లగా సుతా కదలుడే లేదు. ఢిల్లీ నుంచి కలకత్తా పోయే నేషనల్ హైవే 19 మీద బీహార్ రాష్ట్రంలో గిట్లున్నది పరిస్థితి. 65 కిలోమీటర్ల దాకా ట్రాఫిక్ జామ్ అయిందట. 7 కిలోమీటర్ల దూరం పోతానికి 30 గంటలు. అంటే ఒక్క రోజులా 5 కిలోమీటర్లే పోతుండ్రంటే చూడుండ్రిగా ఎట్లున్నదో. ఇటు బీహార్లా అటు పశ్చిమ బెంగాల్లా ఆనలు దంచి వరదలు బొంగే వరకు రోడ్లన్నీ పొక్కలు పడి బండ్లు పోరాకుండా అక్కడనే ఆగిపోతే చిన్న గోస కాదు పబ్లిక్ ది. అర్జెంట్ పండ్ల మీద పోతోళ్ళు, కూరగాయలు, పండ్ల లోడ్తో పోయే బండ్లు సుతా చిక్కబడే వరకు అన్ని ఖరాబ్ అవుతున్నాయి. నేషనల్ హైవే కాబట్టి తినటానికి తిండి సుతా లేక తిప్పలు పడుతుండ్రు. 1-2 గంటలంటే ఏమో అనుకోవచ్చు, కానీ 4 దినాల సంధి ట్రాఫిక్ లనే ఉండుడంటే మామూలు నరకం కాదు. ఎంత ఆపతిలుంటే ఆఫీసర్లు ఏం చేస్తున్నట్టు అంటారేమో. ఒకళ్ళకొకళ్ళకు పురిగల్వకనే గీ అవస్థలన్నీ. ఇంకెన్ని గంటలు ఉంటారో, ఇండ్లకి ఎనర్జీ చేరుకుంటారో పో. చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి తీన్ మార్ వార్తలు ఉంటామల్లా. నమస్తే.